తెలంగాణ ఉడకబోస్తుందా ఇంకా కూడా అది తీసేసినాక గౌరవనీయులు సభాధ్యక్షులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు రమేష్ అన్న గారు, గౌరవనీయులు పెద్దలు జిల్లా పరిషత్ అధ్యక్షులు సోదరి శ్రీమతి తుల ఉమ గారు, అదే రకంగా గౌరవ మార్క్ఫెడ్ అధ్యక్షులు సోదరులు లోక బాపురెడ్డి గారు, గౌరవనీయులు మన జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య గారు, గౌరవనీయులు డైరీ చైర్మన్ రాజేశ్వరరావు గారు, స్థానిక జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, గౌరవ సింగిల్ విండోల అధ్యక్షులు, స్థానిక సర్పంచులు, మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, మరి జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికారులు అందరూ, మీడియా మిత్రులు, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసిన మా కోనరావుపేట రైతన్నలకు, అక్క చెల్లెళ్లకు పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు, హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఉడకపోస్తుంది అంటేనే వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా చల్లబడుతుంది, రేపెల్లుండన కనీసం చల్లగా ఉంటుంది. అట్లా ఒక రకంగా మంచిదే, ఒక రకంగా చెడగొట్టువా అని నాకు కూడా తెలుసు కాబట్టి ఎక్కువసేపు ఏం తీసుకోను. ఒక 2-3 విషయాలు. రైతు బంధు అనే ఈ కార్యక్రమం దేశానికి స్వాతంత్రం వచ్చి 71 సంవత్సరాలైంది. ఎందరో మంది ప్రధానమంత్రులు వచ్చిండ్రు, ఎందరో మంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశం మొత్తం చూస్తే 29 రాష్ట్రాల్లో 100 మంది నాయకులు పనిచేసిండ్రు. అందరూ కూడా మాటలు చెప్పిండ్రు, మస్తు మాట్లాడిండ్రు. రైతులకు ఇది చేస్తాం, అది చేస్తాం, వ్యవసాయానికి సాయం చేస్తాం, అన్నం పెట్టే రైతన్న అని చెప్పి బ్రహ్మాండమైన ఉపన్యాసాలు, బ్రహ్మాండమైన మాటలు మస్తుగా విన్నాం గతంలో. కానీ స్వాతంత్రం వచ్చినాక 71 ఏళ్లకు ఈరోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక రైతు ముఖ్యమంత్రి అయితే, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏ రకమైన పరిపాలన ఉంటుందో ఈరోజు దేశం మొత్తానికి కూడా తెలంగాణ ఆదర్శంగా నిలబడి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతున్నదని చెప్పక తప్పదు. ఇంత గొప్ప కార్యక్రమం, ఇంత మంచి ఆలోచన మరి గతంలో పనిచేసిన వారికి ఎవరికి కూడా ఎందుకు రాలేదో కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అద్భుతమైన కార్యక్రమం. కానీ ఈ కార్యక్రమం గురించి మాట్లాడే ముందు ఒక 4 మాటలు ఈ 4 సంవత్సరాల్లో మనం రైతుల కోసం చేసిన ఇతర కార్యక్రమాల గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది అన్నారు ఏమొస్తుంది మీకు తెలంగాణ వస్తే అన్నారు. ఏమొచ్చిందో ఒకసారి వ్యవసాయానికి మనం ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. తెలంగాణ ఏర్పడ్డ వెంటనే ఎన్నికలకు పోయే ముందు ఆనాడు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. రాష్ట్రంలో ₹1,00,000 వరకు పంట రుణం తీసుకున్న రైతులందరి రుణాలు కూడా మాఫ్ చేస్తానని మాట ఇచ్చిండ్రు. మొత్తం 38 లక్షల మంది రైతులకు 17,000 కోట్ల రూపాయలు ఒకటే దఫాలో చేద్దామంటే కుదరలేదు. కేంద్ర ప్రభుత్వము, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆనాడు మనకు సహకరించలేదు, అడ్డంబడ్డరు. కాకపోతే 4 కిస్తులలో 17,000 కోట్ల రూపాయలు 38 లక్షల మంది రైతు కుటుంబాలకు లాభం చేస్తూ మాఫ్ చేసుకున్నాం. ఆనాడు మీకు యాదుకుండాలి, సరిగ్గా 4 ఏళ్ల కిందట ఇంకా అప్పటికి తెలంగాణ ఏర్పాటు కాలే. జూన్ 2 నాడు తెలంగాణ ఏర్పాటు అయిందంటే ఇంకొక 15 రోజులు పోతే 4వ బర్త్డే వస్తుంది తెలంగాణకు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే ఆంధ్రప్రదేశ్ ఎన్ని శాపాలు పెట్టిండు. తెలంగాణ వస్తే చీకటైపోతుంది, కరెంటే ఉండదు పో అని చెప్పి పిల్లి శాపాలు పెట్టిండు. పిల్లి శాపాల కుట్లు తెగుతాయా? తెగలే. అందుకే ఏమైంది ఈరోజు? ఏ తెలంగాణలోనైతే ఎండాకాలం వచ్చిందంటే కరెంటు కోసం ప్రజలు అవస్థ పడుతుండేనో, ఏ తెలంగాణలోనైతే గతంలో ఎండాకాలం వచ్చిందంటే రైతులు పోయి సెస్ ఆఫీసుల ముందు, సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తుండేనో. మీ కోనరావుపేటలో యాదుకుండాల మీ వాళ్ళందరికీ సెస్ ఆఫీసులో పోయి, సబ్ స్టేషన్లో పోయి వాళ్ళని లోపలేసి తాళం పెట్టిన రోజులు యాదుకునే. ఆనాడు కుర్చీలు వలగొట్టిన రోజులు యాదుకునే. ఆ సబ్ స్టేషన్లలో మోటార్లు కాలిపోవుడు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవుడు, సెస్సోళ్ళు రైతులను చూస్తేనే భయపడు. అట్లాంటి పరిస్థితి ఒకనాడు. మరి ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. పోనీ పట్టపగలు ఎవరన్నా పెద్ద మనిషి ఇంట్లో గంటసేపు పండుకుందామంటే ఎండాకాలంలో ఫ్యాన్ తిరగని పరిస్థితి. ఆనాడు ఇళ్లలో కరెంటు లేదు, వ్యవసాయానికి కరెంటు లేదు, పరిశ్రమలకు కూడా 2 రోజులు, వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు. గత గొప్ప ప్రభుత్వాలు నడిపింది ఇదివరకు. కానీ ఏమొచ్చింది తెలంగాణ అంటే రుణమాఫీ 38 లక్షల కుటుంబాలకు జరిగింది. కరెంటుకు కటకటలాడే తెలంగాణలో ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాం, సంతోషంగా చెప్తా ఉన్నాం. వీళ్లకు వాళ్ళకని కాదు, రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో
తెలంగాణ అని చెప్పి ఈ రోజు గల్లా ఎగరేసి చెప్పే రోజులు మన ప్రభుత్వం మన రాష్ట్రం ఏర్పాటు కావడం వల్ల వచ్చింది. దాంతో పాటు ఒక్కసారి మీరు యాడ్ చేసుకోవాలి, ఎట్లాంటి పరిస్థితి ఉండేది ఆనాడు. ఎరువులు, విత్తనాలు మీ అందరికి కూడా ఎరికే. వాటి కోసం ఆనాడు లైన్లో నిలబడి ఆఖరికి ఆకలి అయితే మీకు ఎంతో దూరం కాదు, మీ పక్క మండలం ఇటు పక్కకు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం అనే గ్రామం ఉంటుంది. నేను అక్కడ ఎమ్మెల్యేగా, సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 ఏళ్ల కిందట మునిగి ఎల్లయ్య అనే ఒక రైతు, వెంకటాపురం ఊరు, ఆ ఊళ్ళో ఎరువుల కోసం పోయి లైన్లో నిలబడి ఎండలలా నిలబడి ఆఖరికి చక్కెర వచ్చి అడ్డంబడి అక్కడనే చచ్చిపోయింది లైన్లో. అట్లాంటి పరిస్థితి. ఎరువుల కోసం లైన్లు, విత్తనాల కోసం లైన్లు, ఆఖరికి ఎర్రటి ఎండల ఆకలైతుంటే చెప్పులు లైన్లో పెట్టి నడుచుకుంటా, డాంబర్ రోడ్ మీద నడుచుకుంటా కాలే కడుపుతో పోయి అక్కడ భూవదిని రావాల్సిన పరిస్థితి ఆనాడు ఉండేనా లేదా ఒక్కసారి మీరు విచారించాలి. మరి ఈరోజు తెలంగాణ వచ్చినాక ఎక్కడైనా కనబడుతున్నదా ఆ పరిస్థితి? చెప్పులు లైన్లో పెడితే మా ప్రెస్ వాళ్ళు ఆనాడు ఫోటోలు తీసేద్దరు, ఇగో చెప్పులు లైన్లో పెట్టి రైతులు తినేతందుకు పోయినరా అని చెప్పి ఫోటోలు వేసిన పరిస్థితి ఈరోజు ఎక్కడైనా ఉండదా? అది ఎరువులు టైంకి వస్తున్నాయి, విత్తనాలు టైంకి వస్తున్నాయి, కడుపు నిండా కరెంట్ వస్తున్నది. ముఖ్యమంత్రి కూడా మంచోడు కాబట్టి వానలు కూడా టైంకి వస్తున్నాయి అనే విషయం కూడా నేను మీకు చెప్తా ఉన్నా. మనసు మంచిగుంటే, పరిపాలించడం వల్ల మనసు శుద్ధంగా ఉంటే దేవుడు కూడా సహకారం ఇస్తాడు. కాబట్టి ఈ రోజు వానాకాలంలో వర్షాలు బ్రహ్మాండంగా టైంకి వస్తున్నాయి. చెరువులు నిండి బ్రహ్మాండంగా మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 46,000 చెరువులు బాగు చేసుకొని ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతా ఉన్నాం. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.